హాయ్ అండి. ఇన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బును వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈరోజు 15 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. మన రియల్ లైఫ్‌లో యూజ్ చేసుకునే అద్భుతమైన యూజ్‌ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్‌ని తెలుసుకుందాం. ఇలా వర్షాకాలంలో కానీ, చలికాలంలో కానీ సాల్టు చెమ్మగా ఉండి గెడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండీ! అలా లేకుండా, చెమ్మ లేకుండా ఉండాలంటే ఒక కొబ్బరి చిప్పని చిన్నది ఈ విధంగా పెట్టేసుకున్నామనుకోండి చక్కగా సాల్ట్ వేసుకోవడానికి బావుంటుంది. చెమ్మ లేకుండా కూడా ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్‌ని తెలుసుకుందాం. మినప గుళ్ళు కానీ, అలానే పొట్టు మినపప్పు గానీ ఒక 1 అవర్ లోపలనే చక్కగా నానాలి అంటే, ఇలాగ ఒక చాకును కానీ, లేదంటే ఇనప వస్తువులు ఏమైనా ఉంటే, ఇలాగా మనం మినపప్పు నానబెట్టుకునేటప్పుడు వేసామనుకోండి, ఒక 1 అవర్ లోపలనే చక్కగా నానుతుంది. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. 1 అవర్ లోపలనే చక్కగా నానుతుంది కాబట్టి, మన పని కూడా ఈజీగా అయిపోతుంది. టిప్ నెంబర్ 3 మనం మల్లెపూలు కానీ, విరజాజులు కానీ, కనకంబరాలు కానీ, రోజ్ ఫ్లవర్స్ కానీ ఏవైనా కూడా తెచ్చుకున్నప్పుడు వెంటనే ఎక్కువగా క్యారీ బ్యాగ్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటాము. ఇలా క్యారీ బ్యాగ్స్‌లో పెట్టడం వల్ల నేను చూడండి 2 డేస్ అవుతుంది. ఇలా వాటర్ బబుల్స్ ఏర్పడి లోపల కవర్‌లో ఇలాగా పువ్వులైతే పాడైపోవడానికి సిద్ధంగా ఉన్నాయండి. సో, మీకు యూజ్ అవుతుందని ఈ టిప్‌ని కూడా షేర్ చేస్తున్నానండి. ఇలా మన వాటర్ బబుల్స్ ఏర్పడి కవర్‌లో ఉంటే పాడైపోతాయండి. అలా కాకుండా ఇలా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని అవి పాడవుతుంటే బాధపడుతూ ఉంటాం కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ వేసుకొని కొన్ని రైస్ అయితే ఈ విధంగా వేసేసుకోవాలండి. పువ్వుల్ని ఇలా పెట్టేసుకొని పైన కూడా ఒక న్యూస్ పేపర్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన వేసేసుకొని పైన కూడా ఒక పేపర్ పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామనుకోండి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మల్లె పువ్వులు కానీ, విరజాజులు కానీ ఏ పువ్వులైనా మీ దగ్గర ఏ పువ్వులు ఉన్నా కూడా ఈ విధంగా స్టోర్ చేసుకున్నారనుకోండి పాడవకుండా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో, యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం పువ్వులు తెచ్చుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్‌ని చేశారంటే చాలా రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. టిప్ నెంబర్ 4 మనకి పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, లేదంటే మనకి పీరియడ్స్ రెగ్యులర్‌గా రావాలన్నా, లేదంటే మనకి ఇలా పీరియడ్స్ త్వరగా రావాలన్నా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మజ్జిగ తీసుకొని ఒక గ్లాసు మజ్జిగలో కొన్ని మెంతులైతే వేసేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఇలా నైట్ అంతా నానబెట్టుకొని ఉదయం పరగడుపున తాగుతూ ఉన్నామనుకోండి పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది. అలానే మనకి పీరియడ్స్ కూడా రెగ్యులర్‌గా వస్తాయి. మన బాడీలో ఉన్నటువంటి వేడి కూడా తగ్గిపోతుందండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ టిప్పు చక్కగా మనకి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇలా తాగటం వల్ల వాళ్ళకు కూడా షుగర్ కంట్రోల్ అవుతుందండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 5 ఇలా మనం చాకులు కానీ, ఫేలర్లు కానీ, సిజర్లు కానీ ఇలాగ యూజ్ చేసుకొని ఒక పక్కన పడేస్తూ ఉంటాం. మళ్ళీ అవసరానికి అవి వెతుక్కుంటూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాని నిండుగా ఈ విధంగా రైస్ పోసేసుకోవాలండి. ఇలా రైస్ పోసేసుకొని చాకులు కానీ, ఫేలర్లు కానీ, సిజర్లు కానీ ఈ విధంగా అన్నీ కూడా ఇలా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి ఒక చోట ఉంటాయి. అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. అలానే మనకి ఇలాగా చాకులు కానీ, సెజ్జలు కానీ, ఫేలర్లు కానీ షార్ప్నెస్ తగ్గిపోకుండా కూడా ఉంటాయండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎక్కువ రోజులు మన్నికుంటాయి. ఇలా ఒక చోట ఉంటాయి కాబట్టి మనం అవసరానికి ఇలాగ వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా చాకులు తీసుకొని అందులో పెట్టేసుకుంటే షార్ప్నెస్ తగ్గిపోకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 6 మనం ఈ విధంగా ఆమ్లెట్ వేసుకున్న తర్వాత గుడ్డి పెంకిల్ని పడేస్తూ ఉంటాం కానీ వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. నైట్ టైంలో ఎక్కువగా బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. నైట్ టైంలో ఎక్కువగా మనం కిచెన్ సింక్లో గిన్నెలు కడుగుతూ ఉంటాము. నీచు స్మెల్కి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయండి. అలా రాకుండా ఉండాలంటే గుడ్డి పెంకుల్ని ఇలా కిచెన్ సింక్ హోల్ దగ్గర, అలానే విండోస్ దగ్గర, కబోర్డ్స్లో, గ్యాస్ స్టవ్ దగ్గర అక్కడొకటి పెట్టేసామనుకోండి వీటికి ఎక్కువగా బల్లులు భయపడి పారిపోతాయండి. అలానే బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మనం ఎక్కువగా కరివేపాకు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల మనకి వాటర్ బబుల్స్ ఏర్పడి ఎక్కువగా కరివేపాకు పాడవుతుందండి. అలా కాకుండా ఇలా మనకి ఫ్రెష్గా ఉండాలి, చక్కగా మనకి పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. కరివేపాకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ట్రై అయితే ఉంటుంది కదండి. ఇలా ఒకటి తీసుకొని ఇలా ఆకులన్నీ కూడా రెండు ఈ విధంగా పెట్టేసుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఐస్ అయితే గడ్డ కడుతుంది. తర్వాత మనం కర్రీస్లోకి చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఫ్రెష్గా ఉంటుంది. మనకు అప్పటికప్పుడు తాజాగా కూడా ఉంటుందండి. ఎప్పుడు కావాలన్నప్పుడల్లా ఈ విధంగా మనం కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా కరివేపాకు మనకి అప్పటికప్పుడు ఇలాగ ఎండిపోకుండా మనకి చక్కగా వడిలిపోకుండా ఉండాలి తాజాగా అనుకుంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మనం కడిగే పని కూడా ఉండదండి. కొన్ని వాటర్లో ఇలా ఒక ఐస్ క్యూబ్ తీసుకొని ఇలా వాటర్లో
వాటర్లో వేసేసామనుకోండి ఈ కరివేపాకు మనకి రెడీ అయిపోతుంది. కర్రీలోకి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఈ విధంగా మనం కరివేపాకునైతే ఇలా రెడీ చేసేసుకొని కర్రీలో వేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి కరివేపాకు అనేక అవసరాలకి మనం ఇలాగ యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కరివేపాకు మనం కర్రీస్లో యూజ్ చేసుకోవటం వల్ల ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి కరివేపాకుని ఈ విధంగా మనం చక్కగా స్టోర్ చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీలోకి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసేసుకొని ఒక ఐస్ క్యూబ్స్ తీసుకుని దీనిలో వేసేసామనుకోండి కడిగే పని కూడా ఉండదండి. ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఇలా ఆకులు తీసుకుని కర్రీలో వేసుకోవచ్చు. సో మనకి ఎప్పుడు కావాలన్నప్పుడల్లా ఈ విధంగా చక్కగా కరివేపాకుని అయితే ఫ్రెష్గా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఇవన్నీ ఐస్ క్యూబ్స్ మొత్తం కూడా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి అవసరమైనప్పుడు ఒక ఐస్ క్యూబ్ తీసుకొని కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ విధంగా అయితే మనం చక్కగా ఐస్ క్యూబ్స్ని అయితే ఇలాగా రెడీ చేసేసుకొని కర్రీలోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా మనం ఇలా కరివేపాకు ఆకులను సపరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ చిన్న హోల్స్ ఉన్న గడ్డి తీసుకొని ఈ విధంగా కరివేపాకు కాడలన్నీ ఆ హోల్స్లో పెట్టేసుకుని ఒక్కసారిగా ఈ విధంగా కాడల్ని కిందకి లాగేసామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఆకు అయితే సపరేట్ అయిపోతుంది. కాడలు కూడా సపరేట్ అయిపోతాయండి. మనం ఎక్కువగా కరివేపాకు దూసుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇదే ప్లేస్లో కొత్తిమీర అయినా పుదీనా అయినా చక్కగా మనం ఈ విధంగా ఆకునైతే సపరేట్ చేసుకోవచ్చు. కాడలు సపరేట్ అయిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఆ టిప్స్ మీకు షేర్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. సో తప్పకుండా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి. టిప్ నెంబర్ 10. ఈ విధంగా మనకి ఎక్కువగా ఇప్పుడు మనం తినే ఫుడ్ వల్ల ఎక్కువగా చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది కదండి. గ్యాస్ మనం ఇలా అన్నం తిన్న వెంటనే ఏదైనా ఒక ట్యాబ్లెట్ వేస్తేనే మనకి అలా ఉంటుంది. లేదు మనం ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు అనుకోండి ఎక్కువగా కడుపులో మంట స్టమక్ పెయిన్ రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. కడుపు ఉబ్బరంగా ఉండటం అలా జరుగుతూ ఉంటుంది కదండి. కడుపు ఉబ్బరం కానీ అలానే మనకి ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మా అమ్మమ్మ నాటి కాలం నాటి టిప్ అండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చింతగింజలు ఉంటాయి కదండి, చింతపండులో ఉన్నటువంటి చింతగింజలు తీసుకొని ఒక 5-6 తీసుకొని ఇలాగా ఏదైనా ఒక బౌల్ పెట్టుకుని స్టవ్ మీద ఇలా వేయించేసుకోవాలండి. ఇలాగా ఈ చింతగింజల్ని మెత్తగా మనం ఏదైనా చిన్న రోట్లో వేసేసుకొని దంచుకోవాలి. ఈ పౌడర్ని గోరువెచ్చని వాటర్లో ఈ పౌడర్ని వేసేసి రోజు క్రమేణా త్రాగటం వలన గ్యాస్ ట్యాబ్లెట్తో పని ఉండదండి. చక్కగా మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. పరిగడుపుని ఈ విధంగా చేయటం వల్ల గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. టిప్ నెంబర్ 11. ఈ విధంగా మనం టమాటా కెచప్ ప్యాకెట్స్ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడు ఇస్తూ ఉంటారు కదండి. మనం ఇష్టం లేక వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. కిచెన్ సింక్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా ఈ టమాటా కెచప్ ప్యాకెట్ టమాటా కెచప్ అంతా కూడా దానిలో పోసేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఇలా కిచెన్ సింక్ అంతా కూడా చక్కగా క్లీన్ అవుతుందండి. ఇలా వేస్ట్ అని పడేసే బదులు కిచెన్ సింక్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అవుతుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. టిప్ నెంబర్ 12. పంచదార మనం డబ్బాలో స్టోర్ చేసేసుకొని ఇలా పెట్టుకుంటూ ఉంటాము. దీనికి ఎక్కువగా చీమలు వచ్చేస్తూ ఉంటాయి కదా. చీమలు రాకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. 4 లవంగాలు తీసుకొని పంచదారలో వేసేసుకొని ఇలా పంచదార మొత్తం కూడా ఇలా పెట్టేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఇలా పెట్టుకున్నామనుకోండి పంచదార ఇలా వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ చెమ్మ లేకుండా గెడ్డలు లేకుండా ఉంటుంది. అలానే చీమలు కూడా ఎక్కకుండా ఉంటాయండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 13. ఇలాగ మనం సాల్ట్
డబ్బాల్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఎక్కువగా గెడ్డలుగా ఉన్నట్లుగా చెమ్మగా ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. చెమ్మ లేకుండా అలానే మనకి తేమ లేకుండా ఉండాలంటే ఒక చిన్న కొబ్బరి చెప్పుని ఇలా సాల్ట్లో పెట్టేసామనుకోండి, చెమ్మ లేకుండా గెడ్డలు లేకుండా ఉంటుందండి. అలానే మనకి ఇలా డబ్బాలో సాల్ట్ స్టోర్ చేసుకోగా ఇలా ప్యాకెట్లు కొంత మిగిలిపోతూ ఉంటుంది కదండి. మిగిలిపోయినప్పుడు అది గెడ్డలు లేకుండా ఉండాలంటే ఇలా పెన్ క్యాప్స్ని అటొకటి ఇటొకటి పెట్టేసామనుకోండి, మనకి చెమ్మ లేకుండా గెడ్డలు లేకుండా ప్యాకెట్స్లో ఉన్నటువంటి సాల్ట్ కూడా మనకి పాడవకుండా ఉంటుందండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకుని దానిలో 2 లవంగాలు, 4 మిరియాలు, కొద్దిగా బిర్యానీ ఆకు పెట్టేసి ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకుని చుట్టుకొని రైస్లో పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటు స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా రైస్ అయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. నేను ముందుగానే రైస్లో కరివేపాకు, పచ్చి వేపాకు, పచ్చి కరివేపాకు 2 మిక్సింగ్ చేసేసి రైస్లో పెట్టుకున్నానండి. ఇలా అయినా చక్కగా మనకి పురుగు రాకుండా ఉంటుంది. అలానే ఇప్పుడు నేను చెప్పిన టిప్ను కూడా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. పురుగు రాకుండా కూడా ఉంటుందండి. అలానే ఇంకొక టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి. ఒక గ్లాసులో కొద్దిగా వెనిగర్ పోసేసి రైస్లో పెట్టేసామనుకోండి, వెనిగర్ ఘాటుకి పురుగులన్నీ పైకి వచ్చేస్తాయండి. సో ఆ పురుగులన్నీ తీసేసుకొని ఈ విధంగా మనం ఇలా ఈ టిప్ని ట్రై చేశారంటే పురుగులు రాకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. టిప్ నెంబర్ 15, ఆయిల్లో మనం ఏదైనా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఇలా గార్లు కానీ ఇలా మనం ఏదైనా వేయించుకునేటప్పుడు ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే కొద్దిగా సాల్ట్ వేసేస్తే పీల్చకుండా ఉంటాయండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.